హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ప్రశాంతిని. మష్రూమ్స్ బిర్యానీ చూపిస్తానండి. కుక్కర్ గిన్నెలో చాలా ఈజీగా చేసుకోవచ్చు. నార్మల్ బియ్యంతో అండి. చాలా రుచిగా ఉంటుంది. మీరు కానీ ఒకసారి ట్రై చేయండి. చూడండి, మష్రూమ్స్ అండి ఒక ప్యాకెట్ తీసుకున్నాను. ఏదుండే మట్టి అంతా శుభ్రంగా కడిగేసుకొని అలాగే 2-3 ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ని ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసుకున్నాను. 3 టమోటాలు కానీ ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. 4 పచ్చిమిరపకాయలు కానీ ముక్కలు అయ్యే విధంగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ 2 గ్లాసులు బియ్యం నానబెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూను నెయ్యి, 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని బిర్యానీలు వేసే హోల్ గరం మసాలా దినుసులు అండి మీ దగ్గర ఏ ఉంటే వేసుకోవచ్చు. ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకొని ఉల్లిపాయ ముక్కలన్నీ వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఉల్లిపాయలు బాగా వేగాలండి. అప్పుడు బిర్యానీ కానీ బాగా రుచిగా ఉంటుంది. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు కానీ వేసాను. కొత్తిమీర పుదీనా ఉన్నా కానీ మీ దగ్గర వేసుకోండి. నా దగ్గర లేవు. రుచికి తగినంత సాల్ట్ వేసుకొని బాగా వేపుకోవాలండి. త్వరగా కానీ వేగిపోతాయి మనం సాల్ట్ వేసిన వల్ల. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 1 టేబుల్ స్పూన్ నిండా వేసుకొని పచ్చివాసన పోయేంతసేపు బాగా వేపుకోవాలి. ఇలా అంతా బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు కానీ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి టమోటాలు బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవాలండి. ఒకసారి గెంటుతో ఇలా మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకోండి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలన్నీ కానీ వేసి 1/2 స్పూన్ పసుపు, ముందే మనం పచ్చిమిరపకాయలు 4 వేస్తున్నాం కాబట్టి దాన్ని తగినట్టు కారం చూసుకొని వేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ నిండా కారం వేసాను. 1 టీ స్పూన్ నిండా గరం మసాలా పౌడర్ వేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని ఒక 2 నిమిషాల సేపు బాగా కలుపుకుంటూ ఇలా బాగా వేపుకోండి. ఒకసారి అంతా బాగా కలిపేసి ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, వాటర్ ఏం లేకుండా బియ్యం మాత్రమే వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి. 1 నిమిషం పాటు ఇలా బాగా కలుపుకొని 1 గ్లాసు బియ్యంకి 2 గ్లాసులు నీళ్ళు లెక్క 4 గ్లాసులు నీళ్ళు పోస్తున్నానండి. అదే మీరు బాస్మతి రైస్తో చేసుకోవాలంటే 1కి 1.5 వేసుకోవాలి. అంతా బాగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చూడండి. సాల్ట్ కానీ కారం కానీ సరిపోతే సర్వ్ చేసుకోండి. సాల్ట్ కాస్త తక్కువగా ఉండిందండి. కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ కలిపేసుకొని పైన మూత పెట్టి విజిల్ పెట్టేసి 2 విజిల్స్ రానివ్వాలండి. అదే మీరు బాస్మతి రైస్ అయితే 1 విజిల్ సరిపోతుంది. ఆఫ్ చేసి కాసేపు వదిలేయండి. లోపల ఉండే హీట్ మొత్తం పోయాక ఇలాగా మూత తీసి ఆ గెంటితో తీస్తుంటే చూడండి ఎంత మంచి వాసన వస్తుందో. రుచి కూడా సూపర్గా ఉందండి. పిల్లలకి పెద్దవాళ్ళకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చూడండి పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. ఇది కొంచెం చల్లారితే ఇంకా పొడిగా వస్తుందండి. బిర్యానీలోకి పెరుగు చట్నీ వేసుకొని కాస్త నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుందండి. మీరు ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.